హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 4062 పోస్టులతో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి అఫీషియల్గా ఈరోజు మనకి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి అఫీషియల్గా మనకి ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు 31 జూలై లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులను అయితే రిలీజ్ చేశారు. టీచింగ్కి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే 2000 రూపాయలు ఫీ పే చేయాలి. పీజీటీ పోస్టులకు అప్లై చేయాలి అంటే 1500 రూపాయలు ఫీ పే చేయాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ కింద ఉన్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే 1000 రూపీస్ ఫీ అనేది మీరు ఇక్కడ పే చేయాలని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. ఆన్లైన్లోనే మీరు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈఎంఆర్ఎస్ కింద రిలీజ్ చేసినటువంటి 4062 పోస్టుల్లో ప్రిన్సిపల్ పోస్టులు 303, పీజీటీకి సంబంధించి 2266, అకౌంటెంట్కి సంబంధించి 361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 759, ల్యాబ్ అటెండర్కి సంబంధించి 373 పోస్టులు మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 4062 పోస్టులు అయితే మనకి ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి స్కూల్స్లో పనిచేయడానికి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కింద రిలీజ్ చేశారు. ఇందులో ప్రిన్సిపల్కి సంబంధించిన ఈ పోస్టులు గ్రూప్ ఏ స్థాయి పోస్టులు. ఇందులో కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో మీరు చూసుకోవచ్చు. ఇంకా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులు గ్రూప్ బి స్థాయి పోస్టులు. సో ఈ పోస్టులకి సంబంధించి సబ్జెక్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడొచ్చు. టోటల్గా కేటగిరీ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది టేబుల్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రూప్ బి స్థాయి పోస్టులకి సంబంధించి మరికొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. థర్డ్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ మరాఠీ, ఒడియా, తెలుగు, సాంస్క్రిట్, బెంగాలీ, సంతాలి అని చెప్పేసి మనకి థర్డ్ లాంగ్వేజ్ కింద ఉన్నటువంటి పోస్టులకి టోటల్ 180 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి పోస్టుల వారీగా కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఈ టేబుల్లో ఒకసారి మీరు గమనించవచ్చు. ఇంకా నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 759, అకౌంటెంట్ 361, ల్యాబ్ అటెండర్ 373. మొత్తంగా చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు 1493 పోస్టులు అయితే ఉన్నాయి. సో కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారైనా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ పోస్టులకి లెవెల్ 12 కింద 78,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు శాలరీస్ అయితే ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీస్కి సంబంధించి 47,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి. అకౌంటెంట్కి సంబంధించి లెవెల్ 6 కింద శాలరీస్ అయితే ఇస్తారు. 35,000 రూపాయల నుంచి 1,12,000 శాలరీస్ ఉంటాయి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జేఎస్ఏ పోస్టులకి సంబంధించి 20,000 నుంచి 63,000 రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి. ల్యాబ్ అటెండర్ పోస్టులకి 18,000 నుంచి 56,000 రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి. యాజ్ 7th CPC ప్రకారం మనకి యావరేజ్గా ఒక 35,000 రూపీస్ వరకు జేఎస్ఏ పోస్టులకి శాలరీస్ అయితే ఉంటాయి. ల్యాబ్ అటెండర్ పోస్టులకి 27,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే వేరీ అవుతాయి. సో ఈ పోస్టులకి సంబంధించిన మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ మోడ్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అయితే ఉండదు, ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మనకి ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో 130 మార్క్స్కి సంబంధించి, అలాగే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి 20 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటుంది. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ దీనికి సంబంధించి మీకు పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ కూడా 40 మార్క్స్కి సపరేట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ఓన్లీ ప్రిన్సిపల్ పోస్టులకి. ఇంకా పీజీటీ పోస్టులకి సంబంధించి 130 మార్క్స్ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామినేషన్ ఉంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే ఇస్తారు. 3 అవర్స్లో మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కన్సర్న్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. 80 క్వశ్చన్స్కి సంబంధించి మనకి ఇస్తారు. తర్వాత మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 130 మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది.
ఇందులో చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్తో పాటు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ అంటే జనరల్ ఇంగ్లీష్ నుంచి, జనరల్ హిందీ నుంచి 15 చొప్పున 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఇస్తారు. అలాగే కంప్యూటర్ ఆపరేషన్స్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్కి సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. 2.5 hours మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారికి టైప్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో పర్సనల్ కంప్యూటర్ మీద మీరు టైప్ రైటింగ్ టెస్ట్ అయితే రాయాలి. 1:3 రేషియోలో ఈ పర్టికులర్ రిటన్ ఎగ్జామినేషన్ నుంచి మనకి ఇక్కడ టైప్ రైటింగ్ టెస్ట్కి 1:3 రేషియోలో తీసుకుంటారు. తర్వాత మనకి ల్యాబ్ అటెండర్కి సంబంధించి 120 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఇస్తారు. అలాగే సబ్జెక్ట్ స్పెసిఫైడ్ లాంగ్వేజ్ నుంచి 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఇస్తారు. టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. 2.5 hours మీరు ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన పర్టికులర్ ఎగ్జామినేషన్లో కరెక్ట్ క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. రాంగ్గా పెట్టినటువంటి క్వశ్చన్కి 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ మనకి ఇక్కడ పెడుతున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ మీరు చూసుకోవాలి అంటే emrs.tribal.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. అప్పటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్లో రఫ్ వర్క్ రాయడానికి సంబంధించి మీకు ఒక షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానిలోని మీరు రఫ్ వర్క్ అనేది చేసుకోవాలి. సో ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్ చూస్తే ప్రిన్సిపల్ పోస్టులకి 50 సంవత్సరాలలోపు వయసు ఉండాలి, మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి అండ్ 12 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. పీజీటీ పోస్టులకి సంబంధించి 40 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా పీజీటీకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మాస్టర్స్ డిగ్రీ పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేశారో వారైతే అప్లై చేసుకోవాలి. అండ్ బీఈడీ కూడా మీరు చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 40 సంవత్సరాల వయసు ఉండాలి. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ కానీ, ఎంసీఏ కానీ, ఎంఈ ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ కానీ చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్కి సంబంధించి 30 సంవత్సరాల వయసు ఉండాలి. కామర్స్లో డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ అకౌంటెంట్ పోస్టులకి అప్లై చేసుకోవాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంగ్లీష్లో 35 words per minute టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా ల్యాబ్ అటెండర్కి సంబంధించి 30 సంవత్సరాల వయసు ఉండాలి. 10th క్లాస్తో పాటు ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి టెక్నిక్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్లో మీరు సైన్స్ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే ఎటువంటి సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఈ ల్యాబ్ అటెండర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇంకా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో 10, 13, 15 years చొప్పున కేటగిరీస్ వైజ్గా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 31st July అనేది దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్. ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూస్తే తెలంగాణ వారికి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వారికి చూసుకున్నట్లయితే విజయవాడలో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పెట్టారు. సో ఈ విధంగా మనకి 2 centers ఇవ్వడం జరిగింది ఏపీ తెలంగాణకి. సో ఆ సెంటర్స్లోనే మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ మనకి అదర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.